ఎలా ఉన్నాయంటే ఒక మాజీ ఏదైతే మాజీ మంత్రివర్యులను పట్టుకుని ఏ గుడ్డు మంత్రి రా బయటకు అంటాడు. అది తప్పుగానే సార్, చాలా మంచి పదం సార్ అది. అది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో ఒక పదం అనమాట అది. కానీ ఆయన మాట్లాడితే ఎవరు అంబటి రాంబాబు గారు మాట్లాడితే మాత్రం, మాట్లాడిన దానికి కౌంటర్ గా మాట్లాడితే మాత్రం అది పెద్ద బూత్ అయిపోద్ది సార్, అది పెద్ద ప్రమాదకరమైన మాట అయిపోద్ది సార్. ఎస్, నేను కూడా చెప్తున్నాను సార్, నారా లోకేష్ గారి రెడ్ బుక్ కి అంబటి రాంబాబు గారు అక్కడ మా ఇంట్లో కుక్క కూడా భయపడదు సార్. మీరు అప్రజాస్వామికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అక్రమ కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, నిర్బంధిస్తాం, మీరు మాట్లాడడానికి లేదు, ప్రభుత్వం మీద ఏదైతే ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాటం చేయడానికి లేదు అంటే, అరెస్ట్ చేస్తామంటే చేసుకోమనండి, పోరాటం చేసేది మాత్రం ఆపేది లేదు, మీరు రెడ్ బుక్ కి భయపడేది లేదు అని చెప్పి మళ్ళీ నేనే ఒక పార్టీ కార్యకర్తగా నేను స్పష్టం చేస్తా ఉన్నా. అంబటి రాంబాబు గారు నాకు ఎందుకు, నేనే స్పష్టం చేస్తా ఉన్నా. కానీ మరి ఇంకో మాట అండి, ఏదో మాట్లాడుతా ఉన్నారు, ఏదో పెట్టుబడులు తీసుకొచ్చాం అది ఇది అనేసి. ఎక్కడ సరే పెట్టుబడులు నాకు అర్థం కాలేదు. 2000 సార్, మీకు నేను ఒకటి చూపించాను సార్, అద్భుతంగా ఉంటుంది సార్ నిజంగా. ఇక్కడ ఏంటంటే ఊరికే మాట్లాడేస్తాను, చంద్రబాబు నాయుడు గారిని పొగిడేస్తాను, 4 పొగడతలు పొగిడేస్తే సరిపోతుందంటే సార్ 2017లో సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది సార్, విశాఖపట్నంలో సార్. జరిగినప్పుడు ఏం చెప్పారంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు సార్. సో కూటమి వాళ్ళు సమాధానం చెప్పాలి. 2017 నుంచి సార్ 2019 ఏప్రిల్ వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. వాటిలో ఎన్నిటిని మీరు గ్రౌండ్ చేశారు? కనీసం 5% సార్. 2014 నుంచి 2019 వరకు సార్, 2014 నుంచి 19 వరకు ప్రతి ఏడాది దావోస్కి వెళ్ళారు. దావోస్కి వెళ్ళి ఇంకా దావోస్ పెట్టుబడుల స్వర్గదావం, దావోస్ లేకపోతే ఇంకా భూమి లేదు, రాష్ట్రం లేదు అన్నట్టుగా మాట్లాడారు సార్. కానీ దావోస్ నుంచి వాళ్ళు తీసుకొచ్చింది గుండు సున్నా. ఏం తీసుకొచ్చారో చూపిమనండి. తీసుకురాలేకపోగా ఈ రోజు మళ్ళీ దావోస్ ఒక మిథ్య అని చెప్పి మాట్లాడతాడు. దాన్ని కవర్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రాన్ని ముంచెత్తాయండి సార్. ఎక్కడ ముంచెత్తాయి సార్? ఎక్కడ ముంచెత్తాయి సార్? నేను అడుగుతున్నాను సార్, ఓపెన్ గా అడుగుతున్నాను. వాళ్ళు చెప్పిన 30 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సార్, వాళ్ళు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ సార్ 2019లో 34 మొత్తం మీద సార్, 2000 వాళ్ళు మొత్తంగా చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు సార్ 32,803 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రం వాస్తవ రూపానికి వస్తాయి. ఏదైతే విధ్వంసం అని చెప్పి మాట్లాడుతున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారి కంటే 3 రెట్లు ఎక్కువ పరిశ్రమలు గ్రౌండ్ చేయడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారి కంటే 7 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారి లాగా రాష్ట్ర సంపదను ఆవిరి చేయకుండా రాష్ట్ర సంపదని 25 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర సంపదని పెంచడం విధ్వంసమా? విధ్వంసమా సార్? ఈ రోజు జరుగుతుంది నిజమైన విధ్వంసం. రైట్. మోసం చేసి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజల్ని వంచన చేయడం. ఓకే సార్, 1 మినిట్ ఆపొద్దు సార్, వాళ్ళ సమాధానం ముగ్గురు చెప్పమనండి, నేను అవుతాను. 1 మినిట్ ఆపొద్దు సార్. ఇంకోటి సార్, 7 నెలలైంది ఒక్క సున్నా ఉద్యోగాలు సార్, 7 నెలలైంది 0 పరిశ్రమలు సార్, 7 నెలలైంది 0 పెట్టుబడులు సార్, 7 నెలలైంది మద్యం విచ్చలవిడి, 7 నెలలైంది శాంతి భద్రతలు విచ్చలవిడిగా. ఎలా అంటే అలా మా ఇంటి బయట కూడా నిన్న ఒక మహిళని, మా ఇంటి బయటే మహిళని చుట్టుబట్టి లాక్కుంటూ వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో ఎంత నీచంగా ఉంది, ఎంత నీచంగా ఉంటే ఈ 7 నెలల్లో వీళ్ళు చేసింది సార్ ఒక్క ఏదైతే వీళ్ళు చెప్పిన సూపర్ 6 హామీ నెరవేరలేదు. నెరవేరకపోగా ఇన్ని సున్నాలు కలిపిన గుండు సున్నా ప్రభుత్వం వచ్చి ఈరోజు మా గురించి మాట్లాడితేటండి, మా గురించి మాట్లాడితే ఇంకా నేను అడుగుతున్నాను సార్, నేను ఆ ముగ్గురు రాయపాటి అరుణ గారిని కానీ, అలాగే మా ఏదైతే బాలకోటయ్య గారిని కానీ, లేకపోతే అడున్న కిరణ్ గారిని, ముగ్గురు అడుగుతున్నాను సార్. మీరు చెప్పండి. సార్ ఈరోజు కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నిస్సిగ్గుగా పథకాలు ఇవ్వలేనని చెప్పేశారు. నిస్సిగ్గుగా పథకాలు ఇవ్వలేనని చెప్పేశారు. అది పథకాలు ఇవ్వలేనప్పుడు ఎందుకు ప్రజల దగ్గర ఓట్లు దండుకున్నారు? ఎందుకు ప్రజలను వంచారు? ఎందుకు ప్రజలను మోసం చేశారు? ఎందుకు ప్రజలను మభ్యపెట్టారు? వాళ్ళతో చెప్పిద్దామా? ఓకేనా? ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట ఇది. రైట్. ఓకే 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 ఒక్క నిమిషం అండి శేఖర్ రెడ్డి గారు, ఒకసారి లోకేష్ గారు బయట ప్లే చేయండి, ఏమన్నారు అని. గారిపైన నమ్మకం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిపైన నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయుడు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈనాడు. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా.
ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానిక జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు. ఇంకా పార్టీలో ఉన్న నాయకులు ఎలా నమ్మకం ఉంటుంది చెప్తున్నా. వైతా పని చేస్తా, పార్టీని బలోపేతం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా. నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అదే వ్యక్తిగతం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలి. రైట్, ఇదండి లోకేష్ గారు ఈ రకంగా మాట్లాడితే ఈరోజు కొన్ని అంశాలు ఆయన తీసుకొచ్చారని చెప్పి అంబటి గారు మాట్లాడిన ఒక బయట ఒకటి ఉన్నది, అది ప్లే చేయండి అమ్మ ఒకసారి. రెడ్ బుక్ చూసి ఎందుకు పారిపోతారు? రెడ్ బుక్ చూసి ఎవరు పారిపోలేదు. ఆయన రాజకీయాల నుంచి విరమించాడు, అది ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. రెడ్ బుక్ చూసి భయపడేవాడు ఎవ్వడు లేడు. ఆ రెడ్ బుక్ను చూసి నువ్వే భయపడే రోజు వస్తుంది. నీ చేతిలో రెడ్ బుక్ పెట్టుకున్నందుకు, పట్టుకున్నందుకు నువ్వే భయపడాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రాసుకోవటం కాదు, ఆయన వేధిస్తున్న వేధింపులకు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఆయన వాళ్ళ ఎర్ర బుక్ అని చెప్పి దానిలో ఏ పిచ్చి మాటలు రాసుకుని అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారు కదా. వాటికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ అనుభవించక తప్పదు. అది నా అభిప్రాయం. ఎర్ర బుక్కు చూస్తే తెలుగుదేశం వైసీపీకి భయమా? ఎందుకు భయం అన్నాడు. నాకేం భయం? నేను ఇప్పుడో చెప్పా, తిరుపతి మొన్న మీటింగ్ వెళ్ళినప్పుడు, నీ ఎర్ర బుక్కు నా కుక్క కూడా భయపడదని చెప్పా. డోంట్ కేర్. నీ ఎర్ర బుక్కు భయపడితే అసలు రాజకీయాలు ఎట్లా చేస్తావయ్యా? నీ ఎర్ర బుక్కు కోసం భయపడేటువంటి పరిస్థితిలో ఏ ఒక్క కార్యకర్త లేదు. ఎంతమంది జైల్లో వేసినా మేము ముక్కవోని ధైర్యంతో పోరాడుతున్న సందర్భాలు ఉన్నాయని కూడా మనం. బాలకోటి గారు ఏంటి, వాళ్ళ ఇంట్లో కుక్క కూడా భయపడదట, ఎంతమందినన్నా వేసుకున్నాను, చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏమీ తప్పులు జరగలేదు అని అనుకోవచ్చా? వరపు గారు నమస్తే. డిబేట్ లో ఉన్న ముగ్గురు మిత్రులు నమస్కారాలు. మీకు మరీ థ్యాంక్స్. శేఖర్ రెడ్డి గారి బాల్ నా వైపు ఇచ్చినందుకు. మీరు అడిగారు కదండి, నేనే సమాధానం చెప్తాను. మీరు అడిగారు కాబట్టి తప్పలేదు. మరి బౌలింగ్ కి నేనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను తులసిరెడ్డి గారు నేను వేరే ఒక డిబేట్ లో పాల్గొన్నాము. అసలు శేఖర్ రెడ్డి గారి నామధేయం శేఖర్ రెడ్డి గారు కాదంట, రెడ్డి అనే పదమే లేదంట. రెడ్డిలందరూ కూడా కాపులేనంట. అదొక పెద్ద చర్చగా మాట్లాడుతున్నారు. కేవలం అది టైటిలే బాలకోటయ్య, రెడ్డి అనేది కులమే కాదు అని. మరి శేఖర్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. పోతే నేను చెప్తున్నానండి, ఇప్పుడు లేచిన దగ్గర నుంచేసి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఎమ్మెల్యే అయినప్పుడు మీరెందుకు భయపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను కాస్త విజయ పాత్ర కూడా తీసుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇస్తే ముసలోడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి భయం మీకెందుకు పట్టింది? అసలు చంద్రబాబు నాయుడు నామస్మరణం లేకుండా, లేదా పవన్ కళ్యాణ్ గారి నామస్మరణం లేకుండా మీరేనాడైనా పరిపాలన చేశారా? మీరు పసిపిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది భార్యలు ఉన్నారో చెప్పారు. మీరు వేదికల మీద పేపర్లు ఇచ్చారు, టీవీలు చూడొద్దు అన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భయపడ్డా, సంతోషపడ్డా? ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా రెడ్ బుక్ చూస్తే కుక్క కూడా భయపడతాను అంటున్నాడు. మన విజయసాయి రెడ్డి గారు ఆ మాట అన్నాడు. నేను రేపు పొద్దున అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే ఆయన్ని జైల్లో వేస్తామన్నాడు. తీరా ఆయనే రాజీనామా చేసేసి వ్యవసాయం చేసుకుంటున్నాను పోయాడు. రేపు అంబటి రాంబాబు గారు కూడా ఏనా రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అసలు మన పార్టీ ఎలా ఉంది, మన పార్టీలో నాయకులు ఎందుకు పోతున్నారు, ఎలా పోతున్నారు, మీరు పశ్చాత్తాపం ప్రకటించుకోవాలి. శేఖర్ రెడ్డి గారు మన ఇప్పుడు కాదు. శేఖర్ రెడ్డి గారు 151 శేఖర్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే మనిషిని కాదు వై నాట్ 175 అన్న పార్టీ ఎందుకు ఇలా కుదేలైంది?
మన రాజ్యసభ సభ్యులు ఎందుకు పోతున్నారు, మన ఎమ్మెల్సీలు ఎందుకు పోతున్నారు, మన ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు మిగులుతారా, శేఖర్ రెడ్డి గారన్నా ఉంటారా ఉండరా, ఇది మీరు పరీక్షించుకోవాలి. ఇందాక ఒక చక్కని మాట మన వర్మ గారు ఒక లేఖ చదివాడు జనసేన పార్టీది. పవన్ కళ్యాణ్ గారు తమ కార్యకర్తలకి మీరు వ్యక్తిగత ఆరోపణలు చేయమాకండి, పార్టీ విధానాన్ని ఫాలో అవ్వండి, ఇది ఒక మిత్ర ధర్మం ఉంది, మీరు ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో పార్టీ నిబంధన అనుసరించి మాట్లాడని ఒక చక్కని సందేశాత్మకమైన ఒక లేఖ రాశాడు. ఏనాడైనా మీ టీవీ డిబేట్లో చూడండి, మీకు వచ్చే మహిళలు కానీ మీరు కానీ ఆఖరికి ఆడాళ్ళు కూడా తొడగొడుతున్నారు టీవీ డిబేట్లలో. నేను ఇందాక కూడా చూసా, ఇదే రాయపాటి శైలజ గారి మీద మీ అధికార ప్రతినిధి అంటే ఏం మాట్లాడుతున్నారు, మన వైసీపీ పార్టీ పరువు తెస్తున్నావా, పరువు కాపాడుతున్నావా? ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమి ఉండవు, రాయపాటి శైలజ గారికి ఉండవు, విజయ్కి ఉండవు, నాకు ఉండవు, మీకు ఉండవు. మీరు నలుగురు కూడా 4 పార్టీల తరపున వచ్చిన వాళ్ళు, మీ పార్టీ విధానాలను చెప్పాలి, మీ పార్టీని గౌరవించే విధంగా చెప్పాలి. ఎవరైనా విన్నా కూడా సభాషణ వైసీపీ పార్టీ చెప్పాలి. ఆవిడ అమరావతి ఉద్యమం చేసిన రాయపాటి శైలజ గారు కాదు, ఆయన రావుడిపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి. మీరు ఇంకా అందులోకి వెళ్ళిపోయినట్టున్నారు మళ్ళీ అమరావతి ఉద్యమంలో. ఆ శైలజ గారు లేదు, రాయపాటి అరుణ గారే ఇందాక డిబేట్ లో రాయపాటి అరుణ కూడా చాలా పరుషపదజాలంతో వైసీపీ నాయకుడు మాట్లాడితే నేను విన్నాను. ఎందుకంటే ఎదుటి మహిళలు ఉన్నారు, మనం ఏం మాట్లాడాలి, ఇప్పుడు మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మనం రాజకీయ ప్రతినిధులుగా వచ్చాను తప్ప వ్యక్తిగత విమర్శల కోసం అనేది రాలేదు. నేను ఒకటే మాట చెప్తానండి వర్మ గారు, శేఖర్ రెడ్డి గారు కూడా, కాస్త మీ పార్టీని సమీక్షించుకోండి సార్, మీ విధానాలు మార్చుకోండి. కాదండి బాలకోటి గారు, నాది ఒకటే ప్రశ్న, వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ గా ఏం చేస్తావో చేసుకో, ఏం పీకుతావో పీక్కో, మా కుక్క కూడా భయపడదు అని అంటున్నారంటే తప్పులు జరగలేదా? అది అందరిలోనే వస్తున్న ప్రశ్న. లేదండి, ఇప్పుడు రాజకీయాల్లో నేనే నిన్న ఒక మాట, ఒక ఫిలసాఫర్ అన్న మాట, ఓడిపోయినా కూడా ఓటమిని అంగీకరించకూడదంట, ఎదురుదాడి చేయాలంట. ఇప్పుడు మీకు 151 సీట్లు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగనే ఉన్నారు. వైనాట్ 175 అంటంలో కూడా అర్థం అదే. ఆయన అసలు వైసీపీ కార్యకర్తలను పట్టించుకోవాలి, వాలంటీర్లు తప్ప. ఇప్పుడు ఆ రోజున పేర్ని నాని గారు అన్నారు వాలంటీర్ టు సీఎం టు వాలంటీర్ అనేది. ఎందుకంటే పరాభవాలు జరిగిన మాట యథార్థం. ఈ రోజున వాళ్ళు గౌరవం లేకపోతున్నారండి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ రాజ్యసభ సభ్యులు లాంటి ఒక అత్యున్నతమైన పదవులు ఎందుకు పోతారండి? ఏదో సంథింగ్ ఇన్ దేర్, వాళ్ళు గౌరవం కోల్పోబట్టి లేదంటే ఉనికి ఉండాలని చెప్పేసి అని భయపడిపోతే. బాలకోటి గారు ఒక నిమిషం. కిరణ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఛాలెంజ్లు విసురుతున్నారు, సవాళ్ళు విసురుతున్నారు, అసలు భయపడే సమస్య లేదంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని డైరెక్ట్ గానే అంటున్నారు. సార్ దానికి సమాధానం చెప్పే ముందు, ఇవాళ మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి రోజు. గత 2 సంవత్సరాల క్రితం మా యువ నాయకుడు, మా పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టినటువంటి రోజు. అనేకమైనటువంటి అవమానాలు చెక్కిన శిల్పంగా ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రని అడ్డుకున్నటువంటి నిర్బంధాలు, అనేకమైనటువంటి దాడులు, ఆటంకాలు, మైకులు లాక్కున్నారు, కుర్చీలు లాక్కున్నారు, కనీసం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి భయంకరమైన పరిస్థితుల్ని, అటువంటి కుట్ర రాజకీయాలని, విద్వేషపూరిత రాజకీయాలు అన్నిటిని కూడా దాటుకొని ముందుకు సాగినటువంటి మా యువ నాయకుడు. ఆ నాయకుడు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే వారి తండ్రి గారు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి, కనీసం చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్తుంటే ఆయన అరెస్ట్, మళ్ళీ పోలీసులు నిర్బంధించి ముందు కదలనీయకుండా, కనీసం తండ్రిని నేను కలవకూడదా అంటే కూడా ఆయన పైన దౌర్జన్యం చేసినటువంటి భయంకరమైన పరిస్థితులు అన్నింటిని కూడా దాటుకొని 3000 పైచీలకు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మా యువ కిషోరం, యువ నాయకుడు మా లోకేష్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా 2 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొదలు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలో రావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ గారి కృషి కూడా ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది. కాబట్టి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజున అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అండి, వారి మధ్య ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, సహజంగా అందరూ పోలీస్ స్టేషన్ బయట కానీ కలెక్టర్ ఆఫీస్ బయట కానీ ధర్నాలో లేదో నిరసనో తెలియజేస్తాం. ఈయన వెళ్ళి పోలీస్ స్టేషన్ లోనే కూర్చొని ఒక 10 మందిని వేసుకొని వెళ్ళి పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ అడ్డుకొని పోలీస్ స్టేషన్ లోపల
పెడితే వారిపైన సాధారణమైనటువంటి బెయిలబుల్ కేసులు పెట్టారు. అందువల్ల ఆయన భయపడట్లేదేమో. లేదు, వీరికి సంబంధించిన నాయకులు ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి తప్పులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, వారికి కూడా బెయిలబుల్ కేసులే పెడతా ఉన్నారు. అందుకని వారికి భయపడట్లేదు. దీనికి ముందరేమన్నారు, ఈ రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదు, ఇది ఏం డెమోక్రసీనా, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏమైపోయింది అన్నటువంటి మనుషులు ఈ రోజున ఏంటి రెడ్ బుక్ అన్నారు. నేను రెడ్ బుక్ అంటే ఏంటంటే అండి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారిని మాత్రమే శిక్షించే రెడ్ బుక్. మీలాగా ఎవరిని పడితే వాళ్ళని నడి రోడ్డు మీద కేవలం జై జగన్ అని అనమన్నందుకు అనకుండా జై చంద్రబాబు నాయుడు అని ఒక యాదవ సోదరుడు పీక కోసంటే కూడా జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని చనిపోయాడు చూడండి. అటువంటి రాజ్యాంగం కాదు మాది. మీది అటువంటి రాజ్యాంగం కాబట్టే ఈ రోజున మీకు భయం లేదు. మీరు నడి రోడ్డు మీద పీక కోసారు చూడండి, అది మీ రాజకీయం. మా రెడ్ బుక్ అట్లాంటిది కాదు. మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గౌరవించే రెడ్ బుక్, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రెడ్ బుక్, అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకెళ్లే రెడ్ బుక్. మీలాగా అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకునేటువంటి రెడ్ బుక్ కాదు మాది. కాబట్టి మేము రెడ్ బుక్ అంటే రాజ్యాంగ పరమైనటువంటి మరొక బుక్ మాత్రమే. అదేమి చట్ట వ్యతిరేకమైనటువంటిది కాదు. ఎవరెవరైతే తప్పులు చేశారో ఈ ప్రతిసారి కూడా లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, రెడ్ బుక్ అంటే దాంట్లో తప్పు చేసిన వాళ్ళకు మాత్రమే చట్ట ప్రకారం శిక్షించబడతారు అనేది. మన దావోస్ లో కూడా ఒక మాట చెప్పారండి, రెడ్ బుక్ అంటే ఏంటి, ఎక్కడ స్లో అయిపోయింది అంటే ఒకటే చెప్పారు, మీరెవ్వరు కూడా అధైర్యపడవద్దు, ఆలోచన పడవద్దు, తప్పు చేసిన వాళ్ళ చేసిన చిట్టా మొత్తం సిద్ధమవుతుంది, ప్రతి ఒక్కడు కూడా చట్ట వ్యతిరేకంగా చట్టానికి అదే పాయింట్, తప్పు చేసిన వాళ్ళు చిట్టా రెడీ అవుతుంది అంటున్నారు. మా కుక్క కూడా భయపడదని వాళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళు తప్పు చేయలేనట్టే కదా దాని అర్థం. సార్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం పెద్ద సమస్య కాదు. కింద పడ్డా పై చేయ అని చెప్పడం అనేది వెన్నతో పెట్టిన విద్య వైసీపీకి. 11 సీట్లు వస్తేనేమో బాధ్యత మాకు 40% వచ్చిందంటారు. మరొక డిబేట్ ఏమంటారు, లేదు అసలు ఈ ఎన్నికల ప్రక్రియ రాంగు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారంటారు. వీళ్ళకే ఒక విధమైన స్టాండర్డ్ లేదు. ఈ రోజు కూడా కొట్టిన దెబ్బకి, ఆ ఎన్డీఏ కొట్టిన దెబ్బకి మధ్య భ్రమించి 40% మీద నిలబడాలా, 11 సీట్ల మీద నిలబడాలా అర్థం కాక గందరగోళం గజిబిజిలు. ఓకే కిరణ్. అరుణ గారు, మళ్ళీ రెడ్ బుక్ తెర మీదకి వచ్చింది. అంబటి గారు పాత స్టైల్లోనే ఫైర్ అవుతున్నారు, ఎవరు ఏం చేయలేరు అంటున్నారు. మీకు బయటలు కూడా నేను వినిపించాను. గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి నమస్కారం సార్. మొన్నటి వరకు పేరు నాని గారు ఇంతకన్నా ఎక్కువ పేలేరు, మీకు ఐడియా ఉండొచ్చు సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు, ఎందుకని సార్, ఏమైంది, ఎక్కడికన్నా వెళ్ళారా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా, మీరు ఎప్పుడు గమనించారా? రెండోది, విజయసాయి రెడ్డి గారు కూడా అధికారం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విపరీతమైనటువంటి ఆగ్రహావేశాలతో కూడినటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. ఇవాళ పరిస్థితి ఏమైంది, నిన్న చంద్రబాబు నాయుడు గారితో, టీడీపీతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, బంధువేను. పవన్ కళ్యాణ్ గారితో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, బంధువే నాకు. బీజేపీతో కూడా నాకు సత్సంబంధాలని, బంధువే నాకు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్ గా నేను రాజకీయాల నుంచి పూర్తిగా ఎదుగుతున్నాను అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు సార్. ఇందాక శేఖర్ రెడ్డి అన్నగారు అన్నారు, ఇది యాక్చువల్ గా అప్రస్తుతం, కానీ మాట చెప్పకపోతే వాళ్ళకి గుర్తుండదు. ఆయన అన్నారు, పార్టీని అమ్మేస్తున్నాం అంటున్నారు, మధ్యలో ఎవరు తొంగి చూశారు, ఎవరు మీడియేటర్ గా వ్యవహరించారు, ఆయన ఇంకో పదం వాడాడు, అది వాడటం కరెక్ట్ కాదు, ఎవరు మీడియేటర్ గా వ్యవహరించారు, ఇవన్నీ మీరు చూసారా అని చెప్పేసి మాట్లాడారు సార్. ఇదే శేఖర్ రెడ్డి అన్న అదే నోరుతో ఒకసారి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇచ్చారు, ప్యాకేజీ తీసుకెళ్లి అమ్మేశారని చెప్పేసి అన్న ఆ నోటుతోనే ఇవాళ మరి అదే నోటు తోటి నువ్వు చెప్పినటువంటి సమాధానానికి నువ్వే రిటర్న్ ఒకసారి క్వశ్చన్ వేసుకో. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇచ్చాన్నది వాళ్ళు ఎవరో మధ్యలో మీ పార్టీ నుంచి, దానికి మధ్యవర్తిత్వం నడిపింది ఎవరో, చూసింది ఎవరో, ఏ ప్లేస్ లో ఉండి విన్నారో ఒకసారి మీరు కూడా గమనించుకుంటే 5 ఏళ్ల పాటు మనం మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో మొదలెట్టినటువంటి ప్రసంగం నుంచి లాస్ట్ అధికారం దిగబోయేటప్పుడు మాట్లాడే ప్రసంగం వరకు ఏకబిగిన ఒకటే స్క్రిప్ట్ మాట్లాడారు, భార్యలు ప్యాకేజీ అని చెప్పేసి. ఈ అన్ని సమాధానాలకి మీకు ఆన్సర్ మీరే చెప్పుకున్నారు ఈ రోజు క్లియర్ గా. మనం మాట్లాడితే ఒకటి, ఎదుటి వాళ్ళు మాట్లాడితే ఇంకొకటి అన్నట్లుగా ఉండకూడదు. రెండోది సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం అమలు చేయలేదని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడారు సార్ క్లియర్ గా. ఏం చేసింది అనే దానికి ఇవాళ ఒక్కసారి మన్యం జిల్లాలకు వెళ్ళమని చెప్పండి సార్ క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు పాపం వీళ్ళు తిరిగారో తిరగలేదు నాకు తెలియదు, అప్పుడు తిరిగి ఉంటే వీళ్ళు వెళ్ళినా వీళ్ళకి తెలిసిద్ది. ఒకవేళ వీళ్ళు తిరగకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వెళ్ళమని చెప్పండి. మన్యం జిల్లాలో రోడ్లు ఎలా ఉన్నాయి, అలాగే 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు పెంచిన పెన్షన్ సంవత్సరానికి 250 రూపాయలు అని చెప్పుకుంటూ వచ్చిన వీళ్ళు ఇవాళ ఒక్క నెలలోనే
గడిచిన అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంతకమే అవ్వాతాతల పెన్షన్ మీద పెట్టి క్లియర్ గా టైం అందిస్తూ వాలంటీర్లు లేకపోయినప్పటికీ కూడా టైం టు టైం పెన్షన్ అందిస్తూ అలాగే ఉద్యోగులకు కూడా జీతాలు సమయానికి ఇస్తూ ఎవరి ఖాతాలో నుంచి డబ్బులు కాజేయకుండా పక్క రాష్ట్రాల నుంచి పెట్టుబడులు ఎట్ట తెచ్చుకోవాలి, పరిశ్రమలను ఆహ్వానించాలని పెద్ద ఎత్తున మా ప్రభుత్వం పనిచేస్తుంది. కేవలం ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి దీని మీదే మా వాళ్ళ ఫోకస్ ఉంది. అందువల్లే వీళ్ళు రెడ్ బుక్ గురించి మేము మర్చిపోతామేమో ఒకవేళని వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏమైనా లొసుగులు ఉన్నట్లు ఉన్నాయి. ఆ రెడ్ బుక్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ వాళ్ళ మీద కక్ష ఉన్నట్టుంది క్లియర్ గా. అందుకే ప్రతి ఒక్కరు కూడా రెడ్ బుక్ ను ప్రత్యేకించి ఎప్పుడు అరెస్టులు చేస్తారని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. రెడ్ బుక్ లో ఉన్నదంతా కూడా క్లియర్ గా గత ప్రభుత్వంలో చట్టాన్ని అతిక్రమించి ప్రతిపక్షానికి ఉన్నటువంటి హక్కులను హరిస్తూ ఉద్యోగుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు, రాజకీయ కింది స్థాయి కేడర్ వరకు ఎవరైతే యాంటీ గవర్నెన్స్ అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగాన్ని విస్మరించి నియంతల కింద ఎవరైతే వ్యవహరించారో పైన జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని చూసుకొని కింది స్థాయిలో అట్లా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళ పేర్లు మాత్రమే దాంట్లో ఉన్నాయి. కానీ మా ప్రథమ ప్రయారిటీ రాష్ట్ర భవిష్యత్తు మీద ఉంది కాబట్టి ఫస్ట్ ఆ పని మీద చేసుకుంటూ వెళ్తున్నారు మా నాయకులు. ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష అయితే వేసే తీరుతారు. కానీ దానికి సమయం ఉంది. ఎవరు కంగారు పడొద్దు. మీ ఇళ్లలో కుక్కలను మీ దగ్గరే జాగ్రత్తగా కట్టేసుకోండి. నిజంగా అది భయపడి పారిపోతే మిమ్మల్ని కాపాడే కుక్కలు కూడా ఇంకెవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన లేఖతో ఇంకా ఈ కామెంట్స్ వాటికి ఫుల్ స్టాప్ పడిపోయినట్టేనా? నేను మొన్నే చెప్పానండి మీకు డిబేట్ లో క్లియర్ గా చెప్పాను. నేను మనం ఇవాళ ఎవరి పదవులు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకోవడానికి కాదు మనకు ప్రజలు ఇచ్చింది. కౌంటర్లు రీకౌంటర్లు వేసుకుంటూ వెళ్తే ప్రజలు అడిగే దానికి మనం సమాధానం చెప్పుకోగలగాలి. కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ దాని మీదే ఉండాలి. అట్లాంటి పదవుల పంచాయతీలు ఏమనంటే పార్టీ అధిష్టానాలు ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడుకునేటువంటి సమావేశాలు అవన్నీ కూడా బహిరంగ మీడియా ముందు వచ్చి వ్యక్తపరిచేవి కాదని చెప్పేసి నేను ఆ రోజు అదే స్టాండ్ చెప్పాను, ఈ రోజు కూడా అదే స్టాండ్ చెప్తున్నాను సార్. ఓకే, శేఖర్ రెడ్డి గారు ఏదో డిప్యూటీ కాదు వినండి, ఏదో డిప్యూటీ సీఎం అనో అదనో ఏదో కూటమిలో జరిగిపోతుంది చాలా దారుణంగా వీళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఇలాంటి అంశాలన్నీ వచ్చినాయి. లోకేష్ గారు దాని మీద స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మీరు ఏదో ఆశపడ్డ దాని మీద నీళ్లు జల్లేరు వైఎస్ఆర్సీపీ, ఇంక దీని మీద మాట్లాడడానికి ఏం లేదు అని చెప్పి జరుగుతున్న మీడియా ఆశపడేది ఏంటండి నాకు అర్థం కావట్లేదు. అంటే కూటమిలో విడిపోతారని వైసీపీ కుట్రలు పన్నుతున్నదని కదా సార్. ఒకటి వాళ్ళని కలిసి ఉండమనే మేము చెప్తా ఉన్నాం, వాళ్ళని విడిపోమని మేము చెబుతున్నాం. ఈ రోజు లోకేష్ గారు ఒక మాట మాట్లాడారు, విన్నారో లేదో. వరుసగా 3 సార్లు ఏదైతే పదవి చేసిన వాళ్ళు 3 సార్లకు మించి ఒకే పదవిలో ఉన్న వాళ్ళు తప్పుకోవాలనే నా పర్సనల్ అభిప్రాయం, రేపు పొలిట్ బ్యూరోలో పెడుతున్నా అన్నారు. చంద్రబాబు నాయుడు వరుసగా 3 సార్లు ఏదైతే 3 సార్లు అదే పదవిలో ముఖ్యమంత్రి పదవిలో పార్టీకి సంబంధించిన మాటలు మాట్లాడింది. ఎందుకండి ఒక్క మాట అండి, పార్టీకి సంబంధించి ఒక్క నిమిషం శేఖర్ రాయపాటి గారు మాట్లాడుతున్నాను. ఒక్క మాట అండి, ప్రజలు ఇచ్చేటువంటి పదవికి పార్టీ ఇచ్చేటువంటి పదవికి మధ్య వ్యత్యాసం తెలుసుకొని మాట్లాడమని చెప్పండి క్లియర్ గా. ముఖ్యమంత్రి అనేది ఆయన ప్రజలు చేశారు, పొలిట్ బ్యూరో సభ్యులు అనేది పార్టీ నిర్మాణంలో భాగంగా ఇచ్చుకునేది. దానికి కూడా తేడా తెలియనటువంటి మేధావులను పెట్టుకున్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అవునవును, వెళ్ళిపోయారు. శేఖర్ మీ కెమెరా ఆఫ్ లో ఉంది. ఒక్క నిమిషం ఫోన్ వచ్చిందండి, ఒక్క నిమిషం. ఎస్, ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు వచ్చిందండి కెమెరా. మాట్లాడండి. నేను ఇప్పుడు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలన్నా నాకు, ఎందుకంటే నేను ముగ్గురికి సమాధానం మాట్లాడండి. మా బాలకోటి అన్న మాట్లాడుతూ పశ్చాత్తాపం ప్రకటించుకోవాలి, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసుకోవాలంటున్నా. బాలకోటి అన్న, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్ రాజ్యసభ సభ్యులుగా ఎందుకు వెళ్లారు? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మొత్తం రాజ్యసభ పక్షాన్నే బీజేపీలో ఎందుకు విలీనం చేశారు? అదొక్కసారి తెలుగుదేశం పార్టీకి ఎందుకు అనేది ఒకసారి అడిగన్నా. అదేవిధంగా గల్లా జయదేవి ఎంపీగా ఉండగానే మొత్తం రాజకీయాలకు ఎందుకు బయటకు వెళ్లారు అది కూడా తెలియాలి. ఇక పరుష పదజాలం అంటున్నా అన్న, తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక థర్డ్ గ్రేడ్ ఫెలో అధికార ప్రతినిధిగా వచ్చి కూర్చొని ఇదే ఛానల్స్ లో నన్ను వెంకటరెడ్డిని పట్టుకొని లం కొడుకులోని బూతులు మాట్లాడుతా ఉన్నాడు. ముందు ఆ గదవకు పెట్టండి గడ్డి. రైట్, ఓకే. ముందు ఆ గదవకు పెట్టండి. సందర్భంగా ఏం మాట్లాడుతున్నారు శేఖర్? వాళ్ళకి చెప్పండి అని చెప్పండి, దాన్ని చెప్పి భాష కూడా ఉంటది కదా, మళ్ళీ ఎందుకు రెచ్చగొట్టడం? అసలు ఈ సందర్భం ఏంటి అని చెప్పే మాట ఏంటి? కాంట్రవర్సీ వద్దు శేఖర్, మీకు ఏమన్నా బాధ అనిపిస్తే ఇలా అన్నారు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పడంలో కూడా ఉంటుంది.
ఇంకో మాట, ఆ రోజు నేను తప్పండి అని చెప్పుకుంటే బాగుండు సార్, కానీ మమ్మల్ని తిట్టించినప్పుడు సమ్మగా ఉన్నది వాళ్ళకి. ఇంకో మాట అండి, మా కిరణ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో విధులు కాదండి సార్. మా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద అకారణంగా కేసులు పెట్టి 111 BNS సెక్షన్లు పెట్టి ఈ రోజుకి కూడా కొంతమంది కార్యకర్తలు బయటికి రాకుండా లోపల పెడితే మరి అదే తిట్లు మీకు కూడా వర్తిస్తాయి కదా. నన్ను తిట్టిన వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళని, వైఎస్ భారతి గారిని ఒక నిమిషం కిరణ్ ఏం మాట్లాడుతున్నారు విన్నేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరో మాట్లాడలేదు కదా, క్రాస్ టాక్ చేయకండి ఎవరుని. సార్ వాళ్ళు ఆపండి దయచేసి. మేము కేసు పెడితే కేసులు కూడా తీసుకోకపోతే మేము స్టేషన్ దగ్గర బైఠాయించడం తప్పు అవుతుందా? ఏమైనా కేసులు కాదా, ఇది తప్పు కదా అని అడగడం తప్పు అవుతుందా? మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఉత్తర్వులు తీసుకొచ్చి అప్పుడు పెట్టారు కేసులు. ఇంకో మాట సార్, మా అరుణమ్మ మాట్లాడుతూ ప్యాకేజీ మేమనలేదమ్మా ఈ మాట. ఇది ఒక్కసారి వినండి సార్, ఆ ప్యాకేజ్ అనే మాట మేమనలేదు సార్. దయచేసి మా చెల్లెమ్మ మా మీద అనవసరంగా నిందారోపణలు చేస్తుంది సార్. ప్యాకేజ్ అనే మాట మాది కాదు సార్, ఇది ఒక్కసారి వినండి. ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని కళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఏం చేయబోతున్నారు, మీరు చాలా బాగుంది, మాకు ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్తూ మీరు ఏం చేయబోతున్నారంటే నేను ఇలా పోటీ చేయబోతున్నానండి. ఎక్కడ అంటే మన గాజుపాకలో, అనకాపల్లిలో అని చెప్పి ఒక 65 స్థానాల పేర్లు చెప్పారు ఆ రోజు వారికి. ఆయన అన్నది ఏంటంటే ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలవం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే మాకు ఈ సమస్యలు ఉంటాయి, నేను ఆలోచించి చెప్తానని చెప్పాను. కానీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఆ రోజున ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే ఉన్న టైం ఎంత వీళ్ళు ఒక నిమిషం విజయ్ వెయిట్ చెప్పకపోతే ఇదో ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే నేను డబ్బులు అడిగాను, నేను ప్యాకేజ్ అడిగానని చెప్పి వార్తలు బయటకు వచ్చాయండి. ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు లేసారు. ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే ఎట్టొస్తాయండి అని చెప్పి అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజ్ ఇస్తున్నా. ఓకే కాదు, ఆ వీడియోలో పదాలు వినిపించట్లేదు. విజయ్ మీరు ఇంటరప్ట్ చేయకండి. ఆయన ఏదో చెప్తున్నప్పుడు అది నిజమా కాదో తెలుసుకోవాలి కదా. మీరు ఆపారేమో మళ్ళీ ఆయన ఆపాడు. ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్లోకి ఎలా వస్తాయని ఆయన చెప్పకపోతే పేపర్లు వేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు, నాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు, పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు. ఓకేనా అండి వినిపించిందండి? రైట్ ఓకే డబ్బులు అడిగాడు వినిపించిందా సార్? ఆగండి ఒక నిమిషం బాలకోటి గారు ఒక నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం కంగారు సార్. డబ్బులు అడిగారు అని చెప్పింది వాళ్ళే, వాళ్ళ అలగా జనం అన్నది వాళ్ళే, చిల్లర జాతి అన్నది వాళ్ళే, అన్ని అన్నది వాళ్ళే, మేం కాదు సార్. కంగారు పడితే అట్లా అన్నది వాళ్ళ చేతే అనిపించుకొని ఈ రోజు వాళ్ళతోనే పొత్తులో వాళ్ళతోనే అధికారంలో ఉన్నారు వాళ్ళు. అది గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టింది వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టారని స్టేషన్కి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారే, పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకున్నా అన్నది వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారితో అన్ని అన్నది వాళ్ళే. ఈ రోజు చెరువులో ఉండేది కూడా వాళ్ళే. ఆలోచన చేసుకోవాలి. ఇంకో మాట అండి, ఇంకొక మాట కూడా అన్నారండి, మన్యం జిల్లాకి చేశారు, ఏం చేశారో చూడాలంటండి. కనీస అవగాహన ఉండాలి. మిషన్ కనెక్ట్ పాడేరు అనే ప్రోగ్రామ్ తో కేవలం 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో పోయినా సరే 470 కోట్ల రూపాయలు కేవలం మన్యం జిల్లాలో ఖర్చు పెట్టాం. ఎక్కడి నుంచి? హాస్పిటల్స్ దగ్గర నుంచి, ఏదైతే సెల్ ఫోన్ టవర్ల దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి, అదే విధంగా మీరు చెప్తున్నట్టుగా స్కూల్స్ దగ్గర నుంచి, ఐడిఎస్ దగ్గర నుంచి మొత్తం మన్యం జిల్లాలో ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిషన్ కనెక్ట్ పాడేరు దాని పేరు. ఈనాడు పేపర్ అద్భుతంగా రాసింది, విశాఖపట్నం జిల్లా పేపర్ మిషన్ కనెక్ట్ పాడేరు మీద. మీరు 30 కోట్ల రూపాయలకి కేవలం ఆగండి సార్, 30 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేసి మాట్లాడతారా? ఇంకొక మాట అండి, ఫైనల్ గా ముగిస్తా సార్. ఇంకోటి, రాష్ట్ర భవిష్యత్తు ఉద్యోగాలంట సార్. అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి సంతకం టిఎస్సి ఎప్పుడు ఫినిష్ చేస్తున్నారు? డిసెంబర్ లోపల నియామకాలు కూడా చేస్తున్నారు. ఈ రోజుకి కనీసం నోటిఫికేషన్ ఇచ్చిన పాపాను పోలేదు. మీద ఇదా మీ చిత్తశుద్ధి, ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాలు పోలేదు. ఆఖరికి ఒక్కో మాట సార్, నిన్న ఒక జీవో ఇచ్చారు సార్. 6 నెలలకి లేస్తున్న నోరు 5 ఏళ్ల పాటు నిరుద్యోగం వయసు కూడా అయిపోయి ఉద్యోగం వయసు దాటిపోతే ఎందుకు లేగలేదు ఈ నోరు?
సార్ ఆపండి. 5 ఏళ్ల పాటు ఎంతమంది తమ ఉద్యోగ అర్హత వయసును కోల్పోయి ఉంటారో అప్పుడు ఎక్కడికి పోయింది ఈ నోరు? ఓకే, ఒక్క నిమిషం ఇస్తాను అరుణ గారు. ఆయన అయిపోయిందంటే మీరే మాట్లాడండి. ఓకే ఓకే శేఖర్. సచివాలయాలను నేషనలైజ్ చేస్తున్నాం, 40,000 మంది ఎంప్లాయీస్ ని మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపిస్తున్నాం అని చెప్పి నిన్న ఒక జీవో ఇచ్చారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకి నిర్వీర్యం చేస్తూ 40,000 మందిని ఏదైతే మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపించడమే కాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు అని చెప్పడం కోసం మదర్ డిపార్ట్మెంట్స్ కి వీళ్ళని పంపిస్తున్నారు. అంటే ఇది నిరుద్యోగులకు మీరు పొడుస్తున్నటువంటి ఓకే ఓకే అది ప్రజల్లో ఖచ్చితంగా మీరు దీని మీద ఆందోళన చేయండి. ప్రజల్లో సమస్యలు కదా, ఖచ్చితంగా మీరు ఆందోళన చేయండి. దాని మీద మీకు అవకాశం వచ్చింది కదా. ఏంటి బాలకోటి గారు? ఖచ్చితంగా సమాధానం చెప్పండి సార్. వర్మ గారు, ఎంపీ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజము, వైసీపీ పార్టీలో నెంబర్ 2 స్థాయి కలిగిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల మిత్రుడు, నా దోస్తి, నా స్నేహితుడు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎలాంటి గొడవలు లేవు, కేవలం రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి అని చెప్పాడు. నీ నాయకుడే వాళ్ళిద్దరికి అంత ప్రశంసలు ఇచ్చిన తర్వాత ఈయన ఎగసోస ఏంటి, ఈయన రొప్పు ఏంటి, ఈ మాటలేంటి? శేఖర్ రెడ్డి గారు, మీ నాయకుల్ని మీరు అంటున్న నాయకు అంటే రాజకీయాల్లో క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు శేఖర్, ఒక్క నిమిషం. క్రాస్ టాక్ వద్దండి, టైం వేస్ట్. నేను మాట్లాడేది క్రాస్ టాక్ అయింది, మీరు వినండి. మీరు మాట్లాడేప్పుడు నేను విన్నా, మీరు వినండి. ఒక్క నిమిషం శేఖర్, శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు శేఖర్. వెయిట్ వెయిట్ ఓకే శేఖర్, క్రాస్ టాక్ వద్దండి, క్రాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా లాగారు కదా. క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. వెయిట్ అండి, వెయిట్. సింగిల్ ఫ్లేమ్ ఇవ్వండి, సింగిల్ ఫ్లేమ్ ఇవ్వండి, ఆయన సింగిల్ ఫ్లేమ్ ఇవ్వండి. బాలకోటి గారికి మిగతా మ్యూట్ లో పెట్టండి, ఆల్ మ్యూట్ పెట్టండి, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి. వర్మ గారు చెప్పండి. వర్మ గారు, శేఖర్ రెడ్డి గారికి చాలా గౌరవించి మాకంటే ఎక్కువగా 10 నిమిషాలు మీరు సమయం ఇచ్చారు. ఆయన తన ఇంట్లో కుక్కలు ఉండయి అని అన్నాడు, ఆ కుక్కలతోనే మాట్లాడుతుంటుంటాడు ఎక్కువ, కాబట్టి ఆ కుక్క భాష వచ్చినట్టుంది. ఎక్కడ కూడా ఆయన ఏం ఆగట్లా. నన్ను అడిగాడు, శ్రీనివాస్ చౌదరి ఎందుకు పోయాడు, ఫలానా రాజ్యసభ ఎంపీ ఎందుకు పోయాడు అని. అంటే వాళ్ళు పోయారు కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి పోయాడా? వాళ్ళు పోయారు కాబట్టి మీ రాజ్యసభ సభ్యులు పోయారా? వాళ్ళు చేసింది తప్పని నువ్వే చెప్పావు కదా, మరి మీరు చేసింది కూడా తప్పని అంగీకరించారు కదా శేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు ఇట్లా ఏకవాక్యం మీద దాడి చేయటమే వీళ్ళ విధానం అండి. ఇప్పుడు ఒక మాట చెప్పాడు సార్, మొత్తంగా వైసీపీ హయాంలో 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చామని చెప్పాడు ఆయన. 2014 to 19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే మా హయాంలో 25 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చినాయి అంటున్నాడు. పాడేరులో 4,000 కోట్ల రూపాయలు రోడ్లు వేసామంటున్నారు. ఎక్కడ చూపించమనండి? ఇవి అబద్ధాలు కావా? ఏ రోజు చెప్పారు మీరు 25 లక్షలు? మీ గురునాథ్ మీ అమర్నాథ్ రెడ్డి గారే 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి చెప్పాడు, మీరే 25 లక్షల కోట్లు చెప్పాడు. అందుకని మీరు 8 నెలల క్రితం మీదేనండి పరిపాలన, 8 నెలల క్రితం మీరే పరిపాలన. మీరు పరిపాలన పోగానే మళ్ళీ ఈ విధంగా ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏదో కలతలు వస్తేనో లేదా ఇబ్బందులు వస్తేనో పండగ చేసుకుందాం అనుకుంటే మీరు ముందుకెలా పోతున్నారు అంటున్నా. పదే మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంకా అందరి నోట్లకి బాలకోటి గారు, అందరి నోట్లకి ఇంకా తాళం పడినట్టేనా వీళ్ళిద్దరు ఇచ్చిన క్లారిటీతో? పవన్ కళ్యాణ్ గారి లెటరు, లోకేష్ గారు ఇచ్చిన క్లారిటీ. వర్మ గారు ఒక మాట ఏంటంటే, నేను చెప్తున్న వర్మ గారు, బాలకోటి లాగా ఈ డిప్యూటీ సీఎం పదవి అనే ఒక రచ్చ చేయటం అనేది చాలా తప్పుడు విధానం. దాని మీద పార్టీ చర్య తీసుకోవాల్సింది. అసలు అగ్గి రాజేసిన వాడు ఎవడో పార్టీ నుంచి బహిష్కరించాలండి. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఒక ధర్మం పాటిస్తున్నప్పుడు పార్టీ విధానం తెలియకుండా ఆ పార్టీలో ఉండి మాట్లాడటం అనేది దురదృష్టకరం. ఎవరో మాట్లాడారంటే, ఏదో విశ్లేషకుడు మాట్లాడాడు, ఎవడో రాజకీయ పేపరోడు మాట్లాడాడు, ఎవడో రాశాడంటే వేరు. పార్టీలో అంతర్భాగం ఉన్నవాడు ఈ కలత పెట్టకూడదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, సోషల్ మీడియాలో వీళ్ళు తిట్టుకున్న తిట్టులు అంటే నేను కూడా చూశాను, చాలా దుర్మార్గంగా ఉండయండి. ఆ తిట్ల కారణంగానే, ఆ సోషల్ మీడియా రభస కారణంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ లేఖ రాసి
వాళ్ళు మాట్లాడినా కూడా మీరు మాట్లాడమాకండి అని చెప్పేసి అనేది ఒక కంట్రోల్ చేయడం కోసం ఈ రోజున లేఖ విడుదల చేసుకున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది సార్, మనం 1 అంటే 10 అంటున్నారు. ఆఖరి శేఖర్ రెడ్డి గారు చూడండి, ఇన్నిసార్లు మనకు బాధ్యతగా డిబేట్లోకి వచ్చి సోదరబాబుతో మాట్లాడే శేఖర్ రెడ్డి గారే మీరు చెప్పిన ఆగట్లా, నేను చెప్పిన ఆగట్లా. అందుకని తప్పనిసరిగా ఒక చర్యలు కూడా తీసుకోవాలి. సమస్య పోయిందా లేదనేది మరి పార్టీలో నిర్ణయించుకోండి. విజయ్ రెస్పాండ్. సార్, అంబటి రాంబాబు గారి గురించి చెప్పారు. అంబటి రాంబాబు గారిది నగరంపాలెంలో కూడా మొన్న ఒక ఎఫ్ఐఆర్ అయింది, దాంట్లో కూడా ఇంత మటుకు చర్యలు తీసుకులేదు కాబట్టి ఆయన పెట్టలేకపోతున్నాడు. ఒకటి పట్టాపురం కేసులో కూడా ఏంటంటే పోలీస్ స్టేషన్ బయట కాదు, పోలీస్ స్టేషన్ లోపల విధులకు ఆటంకం కలిగించారు. ఒకసారి శేఖర్ రెడ్డి గారు చెక్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం అనలేదట, మీరే అనిపించారట, ఆయన ఏదో వినిపిస్తున్నాడు. సార్ ఒక మాట చెప్తానండి, మనం మన సొంత తల్లిని సొంత చెల్లిని బయటికి పంపించేసి కేవలం డబ్బుల కోసం తల్లి మీద కోర్టులు కేసులు వేసినటువంటి వీళ్ళు కేసుల గురించి డబ్బుల గురించి మాట్లాడుతా ఉంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటా ఉన్నాయి. దానికి దీనికి లింక్ ఏంటి సార్? దానికి దీనికి లింక్ ఏంటంటే మీరు అడిగారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మూసేసుకుంటారా డబ్బుల కోసం అంటే, డబ్బుల కోసం ఏమైనా చేస్తారో దానికి అదొక నిదర్శనం. ఇందాకేదో బ్రోకర్ ఈకర్ అన్నాడు, నేను ఒక గౌరవంగా చెప్తున్నాను శేఖర్ రెడ్డి గారు కాంట్రవర్సీ మాటలొద్దు, నేను మ్యూట్ పెట్టేస్తాను. బూతులు అడుగుతున్నాను, శేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి లోకేష్ గారి పైన మాట్లాడమాట గౌరవంగా క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకోకపోతే మాత్రం నేను ఒక పెద్ద మాట మాట్లాడాల్సి వస్తుంది. సరే, సొంత బాబాయినే నరికేసినటువంటి నేరస్తుడు, సొంత చెల్లిని తల్లిని రోడ్డు పైన తీసుకెళ్లినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్న పార్టీలో ఇటువంటి దుర్మార్గులే ఉంటారు. అటువంటి మాటలు మాట్లాడిన శేఖర్ రెడ్డి లాంటి లపూట్లు లోకేష్ గారు మాట్లాడినాక ఎట్టి పరిస్థితిలో కూడా లోకేష్ గారు అన్నాక ఎందుకు ఒప్పుకున్నారండి? ఏమన్నాడు? అరుణ గారికి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. అరుణ గారు రెస్పాండ్. సార్, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పనులన్నీ కూడా ప్రజలకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎలా రెచ్చగొట్టాలని ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఎందుకంటే 5 ఏళ్ల పాటు చూసారు. ఇంటి ఎదురు కుంట పూడుస్తారేమో రోడ్డు మీద ఉన్నదని చెప్పేసి 5 ఏళ్ల పాటు ఎదురు చూసారు, అది జరగలేదు. ఇంట్లో ఉన్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసారు, అది జరగలేదు. ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి సవ్యంగా నెరవేరుస్తారేమో రాజధాని విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, రైల్వే లైన్ విషయంలో కానివ్వండి, ఇలాంటి ఎన్నో అంశాల మీద 5 ఏళ్ళు ఎదురు చూశారు ప్రజలు, అవ్వలా. కానీ ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోనే కళ్లకు కనిపించేటువంటి ప్రజలకు కనిపించేటువంటి, ఇప్పుడు ఆ విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు ఎన్ని చేసినా కనిపించవు కాబట్టి ప్రజల కళ్లకు కనిపించేలాగా పనితీరును చేసుకుంటూ ఒక కంకణ బద్దులై ఒక యజ్ఞం చేసినట్లుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు వర్గాలు కానివ్వండి, మంత్రివర్గం కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు పార్టీ నిర్మాణము అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ 2 అంశాల మీద దృష్టి పెట్టుకుని చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితుల్లో పార్టీలు లేవు, కూటమి లేదు క్లియర్ గా. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అమ్మను తిట్టారు, లేదంటే ఇంకొక మాట ఏదో అన్నారని చెప్పేసి మాట్లాడారు. క్లియర్ గా ఇప్పుడు చెప్తున్నాను, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. కుటుంబ సభ్యులను తిడుతున్నారని కుటుంబాల కోసం రాజకీయాలు పెట్టలేదు, రాజకీయ పార్టీలు నడవట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కేవలం నాయకుల కుటుంబాల కోసం ఓట్లేయలేదు. ముగ్గురు కలిస్తే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ముగ్గురిని అందరూ నమ్మి ఓట్లేశారు. ఆ ముగ్గురు వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి వ్యవస్థ కోసం మాత్రమే పని చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఎన్ని రకాలుగా గుర్తు చేసి ఎన్ని మాటలు మాట్లాడినా సరే అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో కూటమిలో ఉన్నటువంటి నాయకులు లేరు. వాళ్ళు పట్టించుకునేటువంటి అంశాలు రాష్ట్రానికి నిధులు ఎట్లా రావాలి, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు ఎలా తీరాలి, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి అభివృద్ధిని చేకూర్చాలి, ఇవి మాత్రమే వాళ్ళ దృష్టిలో ప్రస్తుతం ఉన్నాయి. మీరు ఎంత మొరిగినా ఎంత జాతర చేసినా సరే ఇవి ఏమీ కూడా ఆగవు. శేఖర్, పర్సనల్ గా ఎవరు మాట్లాడినా పీసీఆర్ మ్యూట్ పెట్టి మీరు కానీ ఇంకొకరు కానీ కిరణ్ కానీ ఎవరన్నా మీరు తిట్టుకోవడానికి ఇది వేదిక కాదు. కావాల్సిన నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇద్దరు తిట్టుకోండి బయటకు వెళ్ళి. చెప్పండి. శేఖర్ రెడ్డి గారికి చెప్తా ఒక మాట. శేఖర్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీల్లో లోపాలుంటే మీరు విమర్శించండి. మీరు విమర్శించకపోతే ఎవరు విమర్శిస్తారు? అది సూపర్ 6 అయినా మరొకటైనా మీ మీద కేసులు పెట్టినా మీరు విమర్శించాలి. మీరు బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహిస్తేనే ఈ టీవీ డిబేట్లో కూడా మీ పార్టీ వాయిస్ పోతుందండి.
మీలాంటి వాళ్ళు కూడా ఇన్ని డిబేట్లో పాల్గొన్న అనుభవం కలిగి కూడా మీరు వ్యక్తిగత దాడులు చేస్తే పేర్లు పెట్టి, వ్యక్తుల పేర్లు పెట్టి ఏముంటుందండి మాకు? ఇప్పుడు ఏమన్నా తెలుగుదేశం పార్టీతోనే విజయ్ పుట్టాడా, లేదా జనసేన పార్టీతోనే అరుణ్ గారు పుట్టారా, నేను పుట్టానా? మనం ముగ్గురు 3 సబ్జెక్టుల మీద వచ్చాము, ప్రజలు వింటున్నారు. మీరు ఆ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేశారా? ప్రవచనాల తర్వాత సార్ వర్మ గారు, నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు, మధ్యలో ఎవరు మాట్లాడినా అందరిని మ్యూట్ చేయండి. నేను కేవలం ఎలా పోతున్నా అంటే వ్యక్తిగతంగా నేను ఎవరిని దూషించలేదు. నన్ను లఫ్ట్ అని ఎవరన్నారో వీక్షకులు చూశారు. నేను మాట్లాడిన మాట ఏంటండి, బ్రోకర్ అంటే బూత్ కాదే, మధ్యవర్తిత్వం అని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న నరికేశాడంట. ఒక్క నిమిషం సార్, సమాధానం చెప్పాలి, ప్రజలకు వెళ్ళాలి కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు చిన్న నరికేశాడు, నేను చూశాడు సార్. కోర్టు పరిధిలో ఉంది, అధికారం మీరుంది, పైన మీరున్నారు, కింద మీరున్నారు. 8 నెలలైంది, 5 ఏళ్ళు టైం ఇస్తున్నా. దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, మగాళ్ళైతే చేతి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టండి. ఇంకో మాట సార్, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాను సార్. కుటుంబ సభ్యుల గురించి మాట్లాడింది, రాజకీయం చేసింది ఎవరు? తల్లి చెల్లిని రాజకీయం చేసింది ఎవరు? బాబాయ్ కొట్టలని రాజకీయం చేసింది ఎవరు? మీరు కాదా అరుణ గారు? మీ కాడికి వచ్చేసరికి కుటుంబ సభ్యులు, వాళ్ళు వీళ్ళు అవి గుర్తురావు, ప్రజలు మాత్రమే గుర్తొస్తాయి. మా దగ్గరికి వచ్చేసరికి షర్మిలాకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు, షర్మిలాకి ఆస్తులు ఎందుకు ఇవ్వలేదు, విజయమ్మ గారికి ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు? మీ మాట్లాడతారా? మాకు ప్రజలు, మాకు అధికారం ఇచ్చింది ప్రజలను బాగు చేయడానికి, ఏదైతే రాష్ట్రాన్ని బాగు చేయడానికి కాదు. ఏదైతే షర్మిలా గారికి మంత్రి పదవులు ఇవ్వడానికి, విజయమ్మ గారికి మంత్రి పదవులు ఇవ్వడానికి మాకు ఇచ్చారా? మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఎన్ని తిట్టినా ఏమైనా పర్లేదు, మా ప్రజలు సార్ ఆపండి సార్. వర్మ గారు, నేను ఒక మాట చెప్తున్నా అండి, నేను ఇన్నాళ్ళ డిబేట్ లో సార్, నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. నన్ను అన్న తర్వాత మాత్రమే నేను అంటున్నాను. చెప్పనివ్వండి. నేను బ్రోకర్ అనేది, పాన్ బ్రోకర్ రాసుంటారు తప్ప, భూత పాన్ బ్రోకర్ ఏదైతే గోల్డ్ తాకట్టు పెట్టుకునే వాళ్ళు తప్ప, స్టాక్ బ్రోకర్ తప్ప. బ్రోకర్ అంటే తెలుగులో మధ్యవర్తిత్వం అని అర్థం. మళ్ళీ ఎందుకండి ఆ పాయింట్? విజయ్ కాంట్రవర్సీ వద్దు అని చెప్పాలనుకుంటే ఆయన సమాధానం చెప్పండి. వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడాడు. వివేకానంద రెడ్డి గారు కేసులో ముద్దాయిలు అవినాష్ గారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారి చేతికి గొడ్డలు పెట్టి చెప్పారు కదండి, ఎంతసేపు కావాలి మీకు? ఆల్రెడీ చెప్పారు కదా, వాళ్ళు సమాధానం చెప్పాలని మీరు చెప్పిన దానికి. బాలకోట గారు మీరంటే సార్ ముగ్గురున్నారు సార్. బాలకోట గారి మీద నాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది. బాలకోట గారు దళితుల హక్కుల కోసం, అమరావతి కోసం అత్యధికంగా పోరాటం చేసిన వ్యక్తి. బాలకోట గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, బాలకోట గారు మీకు ఏ పార్టీతో సంబంధం లేదు, మీరు దళితుల కోసం, అమరావతి కోసం జెండా ఎత్తుకున్న వ్యక్తులు కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిన్న కర్నూలు జిల్లాలో ఏదైతే దళిత సోదరుడైనటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గూండాలు నరికి చంపారు, వాటి మీద మీరు పోరాటం చేయండి దయచేసి. వ్యక్తుల మీద చెప్పారు కదా ఆయన మాట్లాడివ్వండి. విజయ్ సార్, నేను చాలా గౌరవంగా హుందాగా శేఖర్ రెడ్డి గారు మీరు ఇట్లా మా లోకేష్ గారిని మాట్లాడారు, విరమించుకోండి అని చెప్పాను. కాదు, దళితుల మీద దాడులు జరుగుతున్నాయట, అది మీ నోటీస్కి వచ్చిందా? దళితుల మీద దాడులు జరుగుతున్నాయట, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో చేస్తున్నారట, అది మీ నోటీస్కి వస్తే దాన్ని సాల్వ్ చేయండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఇక్కడ చట్టం ప్రకారం పనిచేసేది, ఎవరు సొంతంగా పనిచేయదు. ఒకటి. రెండోది, ఇప్పుడు లోకేష్ అవినాష్ రెడ్డి బాబాయిని చంపిన కేసులో ముద్దాయి అయితే ఫుల్ పేజ్ ఫ్రంట్ పేజ్ లో సాక్షి పేపర్ లో చంద్రబాబు నాయుడు గారి చేతికి గొడ్డలు పెట్టి ఫుల్ పేజ్ చేసింది ఎవరండి? మమ్మల్ని ఎట్టా ఆపాదిస్తారు మీరు? మరి మీరు ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు కదా, మరి నారాసురు రక్త చరిత్రను రాశారు కదా, మీరు ఏం సాధించారంటే సొంత బాబాయిని చంపిందంట మీరున్నారని. ఇప్పుడు విజయమ్మని బయటకు పంపారు కదా, వాళ్ళే కదా బయటకు పంపారు. బాలకోట గారు ఒక మాట చెప్పారు, ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఆ అగ్గి రాజేసిన వాడిని పేరెత్తకుండా చెప్పారు. నేను స్ట్రైట్ గా చెప్తా ఉన్నాను, ఎవరైతే సరిపల్ల రాజేష్ అనవసరమైనటువంటి మాటలు ఆయన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడాడో దాని వల్ల వచ్చినటువంటి ఈ డిస్ప్యూట్ మొత్తానికి కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా అతని పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే నేను పార్టీకి రిప్రజెంటేషన్ కూడా ఇస్తానని. వర్మ గారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ప్రమాణం చేసి చెప్తున్నాను,
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితుల మీద జరిగిన అత్యాచారాలు, హత్యలు, శిరోమండనాలు ఎలా జరిగితే మాట్లాడామో, ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దళితుల మీద దాడులు జరిగినా కూడా మాట్లాడతాం. ఎలాంటి వెరవ లేకుండా మాట్లాడతాం. జవహర్ బాబు మీద దాడి జరిగినప్పుడు మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ ఎస్టీ కులానికి సంబంధించిన అతను బెదిరించాడంటే మాట్లాడాం. ఈ రోజు మీరు చెప్పిన దాని మీద కూడా మాట్లాడతాం. తప్పనిసరిగా మా జాతుల కోసం మాట్లాడి తీరుతాం. అది ముఖ్యమంత్రితో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్తో మాట్లాడతాం, అవసరమైతే ఉద్యమించి కూడా మాట్లాడతాను మాత్రం హామీ ఇస్తున్నాను. ఓకే, అరుణ ఇంత పెద్ద లిస్ట్ అడిగారు అన్న. అరుణ గారు, అరుణ గారికి వచ్చిన తర్వాత దళితుల మీద దాడి ఇంత అరుణ పెద్ద గారు, లిస్ట్ ఉందా అరుణ గారు అన్న? రెస్పాండ్ పంపిస్తాను, ఓకే, పంపించండి, మీరు మాట్లాడండి. పంపించండి, మీరు పంపించండి, ఆయన పంపించండి. అరుణ గారు. నేరస్తుల్ని శిక్షించబోతే కదా బాలకోటే గారు అరుణ గారికి మంచి మాట్లాడండి. అరుణ గారు, సార్, స్థానికంగా జరిగేటువంటి గొడవల్ని కూడా కులాలకు పార్టీలు ఆపాదించి ఈ మధ్య కొత్త ఫ్యాషన్ స్టార్ట్ అయింది. ఇది క్లియర్. ఇందులో నేను ఓపెన్ గా కొన్ని సంఘటనలు చూశాను కాబట్టి వాళ్ళు అంతర్గతంగా పార్టీల పరంగా కొట్టుకొని తర్వాత ఎవరైతే కేసు పరంగా వెళ్ళాలనుకుంటున్నారో లేదంటే ఎవరైతే దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారో దాన్ని కులానికి రుద్దుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది అసలు సమాజానికి కూడా చేటు ఇట్లాంటి విషయాలు క్లియర్ గా. అదొకటి మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ నుంచి అయినా సరే తప్పు జరిగినప్పుడు తప్పును తప్పుగా ఖండించకుండా కులం దృష్టితో చూసి లేదంటే మహిళ దృష్టితో చూసి, తప్పు చేస్తే మహిళ అయినా పురుషుడైనా ఒకటే, తప్పు చేస్తే ఏ కులమైనా ఒకటే. తప్పుకి నేరానికి కులం ఏంటో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ విషయాన్ని శేఖర్ రెడ్డి అన్న గారు ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్పండి. గత ప్రభుత్వంలో అకారణంగా డ్రైవర్లను చంపారు. ఎందుకు చంపారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అకారణంగా మాస్క్ అడిగిన ఎందుకు చంపారు? అదే అగ్ర కులాలను అయితే అలా చేసి ఉండేవాళ్ళ? అది ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి. ఈ ప్రభుత్వంలో అట్లాంటి ఇప్పటి వరకు జరగల. స్థానికంగా పొలిటికల్ గొడవలు ఉంటాం మూలంగా కొట్టుకొని దాన్ని కేసుల దాకా వెళ్ళేటప్పటికి ఎస్సీ ఎస్టీ కింద అట్రాసిటీ కింద టర్న్ చేయడానికి అట్లాంటి పదాలను వాడుతూ దాన్ని కులాల మీద జరిగినటువంటి దాడులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఎక్కువ కాలం ప్రజలు ఎంకరేజ్ చేయరు ఇట్లాంటి విషయాలు. ఖచ్చితంగా ఎవరికోవాలి సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకోటి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని చెప్పారు ఇందాక శేఖర్ రెడ్డి అన్న గారు. అసలు క్లియర్ గా వైఎస్ సునీతమ్మ గారే వాళ్ళ కుటుంబం విషయం బయటికి తీసుకొచ్చి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అవినాష్ రెడ్డి గారి గురించి ప్రెస్ మీట్లు పెట్టింది. ఆవిడ మా కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తే. అలాగే షర్మిలారెడ్డి గారే సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళన్న చేస్తున్నటువంటి విషయాలను క్లియర్ గా చెప్పింది. విజయమ్మ మీద షర్మిలారెడ్డి గారి మీద కోర్టుకు వెళ్ళింది కూడా, ట్రిబ్యునల్ లో వేసింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. వీళ్ళ కుటుంబంలో ఎవరు దూరలా, వీళ్ళ కుటుంబాన్ని సరి చేసుకోవడం చేత కాక ఇతరుల కుటుంబాలు దూరుతున్నారు. ఫస్ట్ ఆ విషయం గమనించుకోవాలి ముందు. అసలు మీ కుటుంబంలో ఎవరన్నా చిచ్చు పెట్టారా? మీకు మీరే పెట్టుకున్నారు ఏదైనా సరే. మీరు పక్క వాళ్ళ విషయాలు మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం సరి చేసుకోవాల్సిన అవసరం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రాయపట్టారు గారు, చర్చలపాలెం. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విజయకిరణ్ గారు, థ్యాంక్ యూ బాలకోట గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టేషన్ 99 న్యూస్. ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా.